యూరిక్ యాసిడ్ వచ్చేసి ప్రోటీన్ మెటబాలిజం నుంచి ప్రొడ్యూస్ అయ్యే బై ప్రోడక్ట్ అనమాట. సో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ప్రోటీన్ తిన్నప్పుడు, ఈ ప్రోటీన్ ఎక్కడి నుంచైనా అవ్వచ్చు. ఒకటి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, మనకి పప్పుల్లో కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, మినప్పప్పు కానీ, లేకపోతే చోలే, చనా, రాజ్మా, బొబ్బర్లు, పెసలు, వీటి ప్లాంట్ ప్రోటీన్ నుంచి కానీ, పాల పదార్థాల నుంచి వచ్చే ప్రోటీన్ నుంచి కానీ, చికెన్, ఫిష్, ఎగ్ ఈ ప్రోటీన్ నుంచి కానీ, లేకపోతే ఇప్పుడు మనం తరచుగా చూస్తున్నాం ప్రోటీన్ పౌడర్స్ని చాలా ఎక్కువగా ఇంటేక్ తీసుకుంటున్నారు. జిమ్ పర్సన్ కానివ్వండి, లేదా వెయిట్ గెయిన్ అవ్వాలని ఈ బయట ప్రోటీన్ పౌడర్స్ దొరుకుతున్నాయి కదా, ఈ ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువగా అయితే ఎవరైతే తీసుకుంటారో వారికి యూరిక్ యాసిడ్ అనేది పెరగడం చూస్తూ ఉంటాం. వీటన్నిటి కారణాల వల్ల మనకి యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది. యూరిక్ యాసిడ్ అనేది మన కిడ్నీ జాబ్ ఏంటి అంటే మన బాడీలో ఉండే యూరియా ఆర్ నైట్రోజన్ని మొత్తం ఎలిమినేట్ చేసేయడం. కానీ కిడ్నీ కూడా ఒక థ్రెషోల్డ్ లిమిట్ అని ఉంటుంది. ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ని మాత్రమే అది ఎక్స్క్యూట్ చేయగలుగుతుంది. బికాజ్ యాజ్ ఏజ్, యాజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, కొంచెము మనం ఏమంటామంటే అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల కిడ్నీ కూడా దాని ఫంక్షనింగ్ని లూజ్ అయిపోతుంది. ఒక ఎక్స్టెంట్ తర్వాత అది లూజ్ అయిపోతుంది. సో ఈ యూరిక్ యాసిడ్ని తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఈ ఫుడ్స్ అనేది తగ్గించుకోవాలి. ప్లాంట్ ప్రోటీన్, యానిమల్ ప్రోటీన్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చే ప్రోటీన్ అండ్ ఎక్స్టర్నల్ ప్రోటీన్ పౌడర్స్ నుంచి ప్రోటీన్ ఇంటేక్ తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైం యూరిక్ యాసిడ్ తగ్గాలి అంటే వైటమిన్ సిని చాలా బాగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే యూరిక్ యాసిడ్ని ఈ కాంట్రడిక్షన్ అనమాట వైటమిన్ సి. సో దాన్ని ట్యాకిల్ చేయడానికి వైటమిన్ సి తీసుకోవాలి. వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ వచ్చేసి మనకి లెమన్ కానీ, ఉసిరి కానీ, స్ప్రౌట్స్ని ఫర్మెంట్ చేసిన తర్వాత కూడా వైటమిన్ సి వస్తుంది మనకి. మొలకెత్తిన పెసర్లో కానీ, చోలేలో కానీ, రాజ్మాలో కానీ వీటిలో వైటమిన్ సి వస్తుంది. ఈ వైటమిన్ సిని తరచుగా తింటే యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. కానీ కొంచెము మొలకెత్తకుండా అలాగే రాగా తిన్నప్పుడు యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. మొలకెత్తిన తర్వాత ఉడకబెట్టి తిన్నప్పుడు వైటమిన్ సి ఎక్కువగా ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ పెరగదు. నెక్స్ట్ ఇంకొచ్చేసి కొంచెం ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. వైటమిన్ సి హీట్ రెసిస్టెంట్ కాదు. సో కొంచెం హీట్కి ఉన్నా కూడా, ఎక్కువ కోల్డ్కి ఉన్నా కూడా అది ఎవాపరేట్ అయిపోతుంది. సో లెమన్ని నార్మల్ వాటర్లో పిండుకొని తాగితే వైటమిన్ సి పర్సిస్ట్ అవుతుంది, యూరిక్ యాసిడ్ తగ్గించుకోవచ్చు. అండ్ మనకి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఫుడ్స్ వచ్చేసి నాన్ వెజ్లో మటన్ అండ్ చికెన్. సో మటన్ నార్మల్గా ఆర్గన్స్ ఉంటాయి కదా మనకి, బ్రెయిన్ కానీ, మటన్ బ్రెయిన్ కానీ, మటన్ లివర్ కానీ, వీటిల్లో కూడా యూరిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాన్స్టెంట్గా రెగ్యులర్ బేసిస్లో నాన్ వెజ్ తినే వాళ్ళకి యూరిక్ యాసిడ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాంతో గౌట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనకి ఎముకల మధ్యలో ఏదో చిన్న సూది గుచ్చిన ఫీలింగ్ వస్తుంటుంది యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. వాళ్ళు ఏం చేయాలి అంటే కంప్లీట్గా నాన్ వెజ్ సోర్సెస్ నుంచి ప్రోటీన్ని 100% అవాయిడ్ చేస్తూ, పాల పదార్థాల నుంచి అవాయిడ్ చేస్తూ, వైటమిన్ సి రిచ్ ఉన్న ఆరెంజెస్ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, టొమాటోస్ కానీ, మన కొంచెము ఈ ఫ్రెష్గా దొరికే వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ నుంచి కానీ, ఈ పుల్లటి వస్తువులు తినడం నుంచి కానీ యూరిక్ యాసిడ్తో ఇబ్బంది ఉండదు. కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం వల్ల, వైటమిన్ సి ఉండడం వల్ల వాటికి యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. సో యూరిక్ యాసిడ్ తగ్గాలి అంటే మనం వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఎక్కువ తినాలి, కొంచెం ప్రోటీన్ కొంచెం తగ్గిస్తే బెటర్.